यः पार्श्वविन्यस्तहस्तम् पद्माधात्रीकराभ्याम् परिचितचरणम् रङ्गराजम् भजेऽहम् यद्बृन्दावनपण्डितम् दधिरवैर्यत्ताण्डवम् शिक्षितम् यल्लक्ष्मीकरसौख्यसाक्षि जलजप्रस्पर्धमानर्थियत् यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूच्य प्रसङ्गोत्सुकम् तद्विष्णोः परमम् पदम् वहतु नः श्रीरङ्गिणो मङ्गलम्। श्रीस्तनाभरणम् तेजः श्रीरङ्गे शयमाश्रये చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ముద్దు ముద్దుగా ఉంచినటువంటి మన కరుణని మనసారా అభినందిస్తున్నాను. అమెరికాకి వెళ్లే ముందు ఇవాళ వెళ్ళిపోతాను, ఎలాగైనా ఈ అవకాశం నాకు కావాలి అని బతిమాలి మరీ చెప్పి వెళ్ళారు. అమెరికా నుంచి రాగానే మళ్ళీ మహా మీకయ్యా అనేటటువంటి దృష్టితోటి మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకోవడం అనేది నిజంగా అభినందనీయం. అంతేకాదు అక్కడికి వెళ్ళి తెలుగు ఇంకా బాగా నేర్చుకొని వచ్చారు, అక్కడ ఏదైనా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారా ఏంటి అని అనిపించేటట్లుగా ఉంది ఇవాళ ఆమె ఉచ్చారణ. నిజానికి ఇక్కడుంటేనే ఇంగ్లీష్ మాట్లాడే అలవాటు, అందులో అక్కడికి వెళ్ళాక అసలు తెలుగు మాట్లాడే అవకాశమే ఉండకపోవచ్చు. కానీ మరచిపోకుండా మరింత స్పష్టంగా ఆ ఉచ్చారణని బాగా వృద్ధిపరుచుకుని ఆ శ్లోకానుసంధానం, ఆ వాక్యానుసంధానంలో ఆ స్పష్టత కనపడేటట్లుగా ఆమెకు ఉండేటటువంటి ఇష్టాన్ని చూపించారు. ఇందులో ఇష్టం కనిపిస్తోంది. ఈ వ్యాసంగం పట్ల ఆమెకు ఉండేటటువంటి ఇష్టం ఈనాటి ఆమె మననంలో స్పష్టంగా తెలిసింది. చక్కగా అర్థం చేసుకున్నారు. శ్లోకానుసంధానం కూడా చాలా వరకు పాపం ఎక్కడా తప్పు రాకుండా చదవాలనేటటువంటి ప్రయత్నంతోటే సాగింది. కానీ చిన్న చిన్న తేడాలు వచ్చాయి. ఎందుకంటే సమవనామ్య అనాల్సినది సమయ అని వచ్చేసింది. అంటే పదాలు ఎక్కువ అలవాటు ఉండవు కాబట్టి సమయనామ్య అన్నారు. అళి అన్న దగ్గర కూడా చిన్న తేడా వచ్చింది అక్కడ. అన్నిటికంటే కూడా తమాషా రెండవ శ్లోకాన్ని ఇంకా జాగ్రత్తగా చదివారు. ఎక్కడా తప్పు లేకుండా చెవి అక్కడ ఆపేయొచ్చు, యుగా మళ్ళీ దానికి కలుపుకోక్కర్లేదు. కానీ అక్కడ నృత్తశ్రియ అని ఉన్న చోట ఆవిడకి డౌట్ వస్తోంది. అక్కడ నృత్త కనిపిస్తోంది కానీ తెలిసిన పదం నృత్యం కదా, నృత్త అనాలా నృత్యం అనాలా అనే కన్ఫ్యూజన్ అక్కడ ఆవిడ ఉచ్చారణలో కనిపించింది. నృత్త అనే ఉంది. సామాన్యార్థంలో నృత్తము, నాట్యము, నృత్యము అన్ని సామాన్యార్థంలో తీసుకుంటారు. అదే ఆ శాస్త్రం అయితే, నాట్య శాస్త్రంలో అయితే వాటికి భేదాలు ఉంటాయి. కానీ చాలా సిన్సియర్గా ప్రయత్నం చేసి చక్కగా సమన్వయం కూడా చాలా బాగా చేసుకున్నారు. ముందు చెప్పిన అంశాలని అలాగే ప్రమాణాలలో ఉండే అంశాలని కలుపుకుంటూ రెండు శ్లోకాలని చాలా చక్కగా వాటిలో మనం వివరించుకున్నటువంటి విషయాలని చక్కగా మన ముందు ఉంచినటువంటి వచ్చేసారు. కాబట్టి ఇండియాకి ఇంకా పర్వాలేదు, మళ్ళీ ఈ గొంతు మనకి ఇలా దగ్గరగానే వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు మనం క్లాస్ చెప్పుకున్న వీడియో చేసుకున్న వాటన్నింటిలోనూ ఆమె వాటిని విన్నట్లుగా ఆమె కామెంట్ పెడుతూనే ఉన్నారు. అంత శ్రద్ధగా ఇందులో అన్వయించినందుకు పరోక్షంగానైనా ప్రత్యక్షంగానైనా ఈ శ్రద్ధ ఆమెకి సదా సర్వదా ఇతోధికంగా వర్ధిల్లాలి. ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం, రంగనాథుని అనుగ్రహం. ఇంకో తడబాటు ఏంటి అంటే రంగనాథుని శార్ంగము అనకుండా రఘునాథుని శార్ంగం అన్నారు. రంగనాథుడు రఘునాథుడు ఆవిడికి ఇద్దరు ఒక్కలాగే కనిపిస్తున్నారు. రంగనాథుడు ఒకడే, కానీ రఘునాథుడు కొలిచినటువంటి దైవం రంగనాథుడు. ఈ తడబాట్లు కూడా ముద్దుగానే ఉంటాయి. చెప్పాను కదా, ముద్దుగా వివరించటం అనేటటువంటి ఒక చిలక పలుకుల్లాగా వినిపిస్తూ ఉండేటటువంటి రీతిలో ఆమె ఈ వ్యాసంగం కొనసాగుతుంది. ఈ సరదా, ఈ సంతోషం, ఈ ఉత్సాహం, ఈ ఇష్టం ఇవి ఇంకా 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 పెరగాలి. ఆచార్య అనుగ్రహంతో ఇవి మంచిగా శోభాయమానంగా 10 మందికి మంచి విషయాలు అందించేటట్లుగా పరిణమించాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం శ్లోకానుసంధానంతో. ముందుగా 90 నుంచే మనం శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం. 91 కిరీటం. కిరీట చూడరత్న రాజిరాధిరాజ్య జల్పిక
ముఖేందుకాంతిరున్ముఖం తరంగితే వరంగిణః శిఖారత్నోద్దీప్రం దిశి దిశి చ మాణిక్యమకరీలసత్శృంగం రంగప్రభుమణికిరీటం మనుమహే సముత్తుంగస్ఫీతం చిదచిదధిరాజశ్రియ ఇవ ప్రియా క్రీడం చూడామణిమపి నితంబం తమభితః విహరతు మయి రంగిణశ్చూళికా భ్రమరకతిలకోర్ధ్వపుండ్రోజ్వలం ముఖమమృతతటాకచంద్రాంబుజ స్మయహర శుచిముగ్ధమందస్మితం ముఖపుండరీకముపరిత్రికంటకం తిలకాశ్చ కేసరసమాः సమోక్తికాः ఇహ రంగభర్తురభియన్మధువ్రత ప్రకరశ్రియం భ్రమరకాణి బిభ్రతి హృదయం ప్రసాదయతి రంగపతేః మధురోర్ధ్వపుండ్రతిలకం లలితం అళికార్థచంద్రదళ సంవలితామృతశ్రుతిం యదభిశంకయతే సరసీరుహే సమవనామ్య మదాదుపరి ప్రనుజ్యదళిపంక్తినిభే స్ఫురతో భ్రువావుపరిలోచనయోః సవిలాస్యలాస్యగతిరంగభృతః స్మరసరనళినభ్రమాన్నేత్రయోః పరిసరనమదిక్షు చాపచ్ఛవి యుగముదయతి రంగరాజభ్రువోః గురుకులమివ శార్ంగ నృత్తశ్రియః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ కూడా శ్రీరంగనాథ సంభావన గోష్ఠిలో 2 టీమ్స్ సంసిద్ధంగా ఉంటాయి అని నిన్నటికే చెప్పారు. టీం 10, టీం 12. వీటితో పాటుగా ఇవాళ ఇందాక మెసేజ్ పెట్టారు టీం 5 పద్మ గారు అవకాశం ఉంటే ఇవాళ మాకు టెస్ట్ పెట్టండి అని. నాకు అవకాశమే, మీరు ఉండగలిగితే ఆలస్యం అవుతుంది అనుకోకపోతే మీకు టెన్షన్ తగ్గుతుంది అనుకుంటే ఇవాళ నేను టెస్ట్ చేయడానికి సంసిద్ధంగానే ఉన్నాను. టీం 8 కూడా స్వరూప కూడా మెసేజ్ పెట్టారు. కానీ వాళ్ళ టీంలో 2-3కి శనివారం ఆదివారం కుదురుతుంది అని. అందుకని ఒకసారి దాని గురించి చివరిలో మనం చెప్పుకుందాం. ఇవాళైతే వాళ్ళకు ఉండదు, రేపు కానీ లేదా ఎప్పుడు అనే దాన్ని చివరిలో మనం నిర్ణయం చేసుకుందాం. అలాగే ఇవాళ మనం చివర చదువుకోవాల్సినటువంటి ప్రమాణ పిరట్టులో అమలనాది పిరాన్ అనేటటువంటి ప్రబంధంలో 8వ పాశురం అనుసంధానం చేయాలి. అలాగే నిన్నటి ప్రమాణంలో పెరియ తిరువందాదిలో 78వ పాశురం నిన్న మనం అనుసంధానం చేసుకోలేదు, దాన్ని అనుసంధానం చేసుకుందాం. భగవద్గీతలో 13వ అధ్యాయంలో 13వ శ్లోకం, అలాగే శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకాన్ని ఇక్కడ ఇస్తున్నారు. నంబర్ నేను చూడలేదు. త్వత్స్వీకార కళావలేప కలుష అనేటటువంటి శ్లోకం నెంబర్ ఇక్కడెక్కడో ఉంటుంది, వెతుక్కోండి. త్వత్స్వీకార కళావలేప కలుష అనేటటువంటి శ్లోకం ఇచ్చారు. అది ఇవి 4 చివరిలో మనం అనుసంధానం చేసుకుందాం. ఇక ఇవాళ మనం చేసుకునేటటువంటి ఎక్సర్సైజ్ సింపుల్ గా చేసుకుందాం. పదాలలో ఉండేటటువంటి పదప్రయోగంలో ఉండే తడబాటు వస్తే అర్థాలు ఎలా మారిపోతాయి అనడం కోసం చిన్న చిన్న పదాలను మీకు పరిచయం చేస్తాను నేను. 40 అని పెడుతున్నారు, చూసుకోండి. శ్రీ గుణరత్నకంలో శ్లోకం. నిన్నటి శ్లోకంలో మనకి 97వ శ్లోకంలో స్మరశర అని వచ్చింది. అంతకు ముందు మనకి స్వామి యొక్క ఆ ముఖారవిందం వేటి గర్వాన్ని పోగొడుతోంది అని చెప్పారు అంటే 3 వస్తువులని చెప్పారు. అక్కడ గర్వం అనడానికి స్మయహర అని ప్రయోగించారు. స్మయహరం, స్మరశరం. చూసారా పదాలు ఇంచుమించుగా అనుప్రాస్తోటి ఎలా ఉన్నాయో. స్మయం అంటే గర్వం, స్మరుడు అంటే మన్మధుడు అని అర్థం అనమాట. అక్కడ మనం గుర్తించుకోవాలి, పదాలు ఒక్కలాగే ఉంటాయి. స్మయహర, స్మరశర అనే పదాలని మనం గమనించుకోవాలి. స్మరుడు అంటే మన్మథుడు, స్మయము అంటే గర్వము అని. అలాగే తిరుధపుండ్రాన్ని గురించి ముఖారవిందాన్ని వర్ణించేటప్పుడు భ్రమరక అనే పదం వచ్చింది. భ్రమరకములు అంటే చూర్ణ కుంతలములు అని మనం అనుకున్నాం. అందులోనే ఒక్క అక్షరం అటు ఇటు అయిందనుకోండి, భ్రమకర తరు బృందం అనేటటువంటి ఒక ప్రయోగం జ్ఞాపకం చేసుకోండి. భ్రమరకము, భ్రమకరము, అకార అటు ఇటు మారాయి అనుకోండి, పదానికి అర్థం మారిపోతుంది. భ్రమకరములు అంటే భ్రమని కలిగించే తరు బృందం అని అక్కడ మనకు వచ్చింది. అంతరీపం దగ్గర చెప్పేటప్పుడు భ్రమకర తరు బృందం అని అంటుంది. భ్రమకరము,
భ్రమరకము. భ్రమరకములు అంటే నీలకుంతలములు, చూర్ణ కుంతలములు అని నిన్నటి శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అలాగే మరొకటి మనకి క్రియాపదం వచ్చింది, మనుమహే అని ఒక పదం వచ్చింది. శ్లోకాలు నెంబర్లు మీరు చూసుకోండి, ఎలాగా ఎవరి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వెంటనే గుర్తించేస్తారు. మనుమహే అనే చక్కడ శిఖారత్నోద్దీప్రం అనే శ్లోకంలో అది ప్రియాక్రీడం మనుమహే రంగప్రభు మణి కిరీటం మనుమహే అని చెప్పారు. ఆ మనుమహే అంటే ధ్యానిస్తున్నాము, భావిస్తున్నాము అని అర్థం చెప్పుకున్నాం. ఇంచుమించుగా అలాంటి క్రియాపదమే గురువందనంలో ఉండేటటువంటి శ్లోకాలలో వస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మొట్టమొదటి గురువందనంలో శ్లోకాలలో మనవామహై అని వస్తుంది చూడండి. ఏ ఆచార్యులకి వందనం చేసేటప్పుడు ఆన్సర్ చెప్పేసరి శ్యామల గారు మార్కు కూడా వేసేసుకోవచ్చు. ఎక్కడ అంటే మనవామహై యామునం మనవామహై అనేటటువంటి శ్లోకంలో మనుమహే మనవామహై ఇంచుమించు అర్థం ఒకటే, కానీ ప్రయోగంలో చిన్న తేడా అన్నమాట. ఇలాంటి పదాలను మనం ఇవాళ గుర్తించుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ని పరిపూర్ణం చేసుకుందాం. ఇంకా చాలా మనకి వ్యాసంగం ఉంది కనుక నిన్నటి శ్లోకంలో 2 శ్లోకాలలో కనుబొమ్మలని వర్ణించారు అని అనుకున్నాం. 77 ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. 76వ శ్లోకం వరకు మనం ఒక లిస్ట్ చేసేసుకున్నాం. ఏ శ్లోకంలో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి, ఒక్కొక్క విషయం ఎన్ని శ్లోకాలలో చెప్పబడింది అనేదాన్ని. 77 నుంచి 127 వరకు పెరియ పెరుమాళ్ వర్ణన అని టోటల్ గా ఒకే దీంట్లో రాసేసుకున్నాం. ఇప్పుడు మనం 77 నుంచి అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చాం? 10 శ్లోకాలు అయిపోయి మనకి ఇంచుమించుగా 11 98కి వచ్చేసాం మనం. 77 నుంచి 87, 87 నుంచి 97, 20 శ్లోకాలు అయిపోయాయి మనకి. మళ్ళీ ఈ 20 శ్లోకాలని అంటే చివరి వరకు ఉండే శ్లోకాలను కూడా మనం విభాగం చేసుకోవాలి. నేనే రాయక్కర్లేకుండా ఎవరు లీడ్లో తీసుకుంటారో ఈ శ్లోకాలని లీడ్ చేసి మీరు రాస్తూ ఉండండి. ఒక్కొక్క శ్లోకంలో ఏ ఏ శ్లోకాలలో ఏవి ఉన్నాయి అనే దాన్ని మనం ఒక్కసారి అనుసంధానం చేసుకుందాము. చేద్దామంటే 77వ శ్లోకంలో ఫణిశయ్యని గురించినటువంటి వివరం ఉంది. అంటే అక్కడ డోలికా తళిమం అన్నారు. 77వ శ్లోకంలో అనంత శయనాన్ని గురించినటువంటి వివరం ఉంది అందులో. తర్వాత 78 నుంచి మనకి వరుసగా పడుక్కొని ఉన్నటువంటి రంగనాథుణ్ణి గురించిన వర్ణన ఉంది. ఎంతవరకు చెప్పుకోవచ్చు అంటే అనంత శయనము, అనంత శాయి లేదా శేష శయనము, శేష సాయి. శేషశయనాన్ని గురించి ఒక దాంట్లో చెప్పి ఆ శేషణ మీద పడుకున్నటువంటి స్వామిని ఎంత వరకు మనకి చెప్పారు అంటే ఇంచుమించుగా 80 మనకి ధృత కనకజగిరి అంతవరకు కూడా తీసేసుకోండి. ధృత కనకజగిరి అనే శ్లోకం దాకా మనకి శేషసాయిగా సర్వభూషణాలు అస్త్రాలు అన్ని ఆయన అవయవాలని ఆయన యొక్క ఆభూషణాలని అన్నింటినీ వర్ణిస్తూ శేషసాయిగా రంగేశయం రంగేశయం అని అంటూ ఉండేటటువంటి పదాలతో కూడినట్లుగా మనకి 85వ శ్లోకం వరకు శేషసాయి వర్ణనం అని అనుకోండి. 77 శేషశయ్య, 78 నుంచి 85 వరకు శేషసాయి వర్ణనము అని అనుకోండి. 85 వరకు అని అనుకోండి. ధృత కనకజగిరి అనే శ్లోకం 86వ శ్లోకం. అది కూడా ఫణిశయ్య మరకత మణికిరణ గణ అనే ఉందనుకోండి. అది శేషసాయి వర్ణనలోకి చేరుతుంది. అలా కాకుండా విశేషించి మనం కొన్ని దేహ గుణాలని విగ్రహ గుణాలని గురించి చెప్పుకున్నప్పుడు ఇది మనం ఏమని చెప్పుకున్నాము అనంటే ఔజ్వల్యం అనేటటువంటి ఒక గుణాన్ని మనకి తెలియచేస్తోంది అని అనుకున్నాం. అక్కడి నుంచి వరుసగా శ్లోకాలు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క గుణాన్ని మనకి తెలియచేస్తున్నాయి. నేను రమగారు మననం చేసినప్పుడు వీటిని ఒకసారి మనకి జ్ఞాపకం చేశారు. 87లో సౌరభ్యం అనేటటువంటి గుణం, 88లో సౌకుమార్యం అనేటటువంటి గుణం, 89లో లావణ్యం అనేటటువంటి గుణం, 90లో యౌవనం అనేటటువంటి గుణం. లావణ్య సౌందర్యం ఆ మొదటి వాటిలలో ఉంది అని అనుకోవాలన్నమాట. అవయవ శోభ కూడా చెప్పారు కాబట్టి సౌందర్యం అనేది 78 నుంచి 85 వరకు ఉండేటటువంటి శ్లోకాలలో అని అనుకుందాం. ఔజ్వల్యం అనేది 86వ శ్లోకంలో,
87 నుంచి అంతా క్లియర్ గానే ఉంటుంది. సౌరభ్యము, సౌకుమార్యము, లావణ్యము, యవ్వనము వరుసగా 4 శ్లోకాలలోనూ మనకి కనిపిస్తాయి. 90 దాకా వచ్చేస్తాము మనం. యవ్వనంతో అక్కడికి పూర్తవుతుంది. 90 నుంచి ఇప్పుడు మనకి ప్రత్యవయవ వర్ణనం ప్రారంభమైంది అని అనుకుంటున్నాం. అందులో 90 వరకు అయిపోయింది. 91 నుంచి 91 కిరీటం అని మొదలవుతుంది చూసారా, అదే మనకి గుర్తు. కిరీట చూడ రత్నరాజి అన్నప్పుడు ఈ 91, 92 కిరీట వర్ణన అని పెట్టుకోండి. ముఖాందుకాంతి చెప్పినా కిరీటం గురించి కూడా చెప్పారు కాబట్టి కిరీట వర్ణనం 2 శ్లోకాలలో చెయ్యబడింది అని అనుకుందాం. 91, 92 తర్వాత 93, 94, 95 మూడింటిలోనూ ఊర్ధ్వపుండ్రం తాలూకు ప్రసక్తి ఉంది కాబట్టి 3 ఒకసారి చెప్పుకున్నాం. కానీ ఇక్కడ వివేచన చేసుకున్నప్పుడు రెండింటిలో అంటే 93, 94లో ఊర్ధ్వపుండ్రంతో కూడినటువంటి ముఖకాంతిని చెప్పారు. 95లో కేవలం ఊర్ధ్వపుండ్రమే నా హృదయాన్ని ప్రసాదయతి అంటూ చెప్పారు. అంటే ప్రత్యేకించి ఊర్ధ్వపుండ్ర వర్ణనగా 95 అనుకుంటున్నాము. అంతకుముందు 93, 94 ఊర్ధ్వపుండ్రంతో కూడినటువంటి ముఖ వర్ణన, తిరుముఖ మండల వర్ణనము అని అనుకుందాం. విశేషించి ఊర్ధ్వపుండ్ర వర్ణనం 95వ శ్లోకంలో చెయ్యబడింది అని అనుకుందాం. ఇక నిన్న మనం చెప్పుకున్నటువంటి 2 శ్లోకాలు 96, 97 ఇవి కూడా ఒక టేబుల్ కింద మనం వేసుకుంటాం అనమాట. ఎవరైనా చేయగలిగితే మీకు సూచిస్తున్నాను, లేదంటే నేను చేసి పెడతాను. కానీ ఈలోగానే మీరు వాటిని చక్కగా గుర్తించడానికి అవకాశం అవుతుంది. రోజు చెప్పుకుంటుంటే అలా నోట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. 96, 97లో కనుబొమ్మల యొక్క వర్ణన చేశారు అని అనుకున్నాం. ఇవాళ నుంచి మనం చెప్పుకునేటటువంటి 3 శ్లోకాలలో నేత్ర వర్ణన స్వామి యొక్క ఆ నేత్రములని వర్ణిస్తారు. స్వామి యొక్క కనులని అందంగా 3 శ్లోకాలలో మనకి వర్ణిస్తున్నారు అని అనుకుందాం. కనుబొమ్మలని 2 శ్లోకాలలో వర్ణించి కనులని 3 శ్లోకాలలో వర్ణించబోతున్నారు. ఎందులో ఎన్ని శ్లోకాలు అనేది కూడా మనం తెలుసుకోవడం కోసం నిన్నటి వర్ణనలలో కనుబొమ్మలు చార్ంగ వింటికి పాఠం నేర్పిస్తున్నాయి అన్నట్లుగా ఉన్నాయి అని ఒకటి చెప్పారు. ఇక్షుచాపంలా వాటి కాంతిని కలిగి ఉన్నాయి అని చెప్పారు. అంటే 2 శరములతో ఈ కనుబొమ్మలని పోల్చారు. అవి విభ్రమంతో ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి అని అన్నారు. దీని గురించి గీత నిన్నొక సందేహాన్ని వ్యక్తం చేసింది. దానికి తగిన సమాధానం ముందు వస్తుంది, అందుకని ఇప్పుడు మనం వివరించుకోలేదు. స్ఫురతః అనే పదాన్ని గురించినటువంటి ఒక చక్కటి ఒక అబ్జర్వేషన్, ఒక మంచి ఆలోచన చేసింది. దాన్ని సందర్భానుసారంగా నేను వివరణ చేస్తాను. ఈ సందర్భంలో మనం ఇంకొకటి కూడా గుర్తు చేసుకుందాం. స్వామి సౌందర్యాన్ని కనుబొమ్మలని వర్ణించేటప్పుడు సుందర బాహుస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఆయన కూడా ఇలా అళిపంక్తిలాగా వర్ణించారు అని చెప్పుకున్నాం. వరదరాజస్తవంలో ఇంకో అందమైనటువంటి భావన ఉంది. అది మనకి శ్రీరంగరాజస్తవంలో ఉండే శ్లోకాలకి కూడా సమన్వయం అయ్యేటట్లుగా ఉంటుంది. కావేరీ నదీ తీరంలో ఉండేటటువంటి ఆ వనాలని, ఆ చెట్ల వరుసలని వర్ణించారు. మనకి ముందు ఆరామాలని వర్ణించారు. అలాగే కనుబొమ్మలు ఎలా ఉన్నాయిట అంటే ఇవాళ నేత్రాలను కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఆ నేత్రములని ఒక సముద్రంగా వర్ణించారు. ఆ సముద్రం తీరంలో ఉండేటటువంటి చెట్ల వరుసగా వర్ణించారు వరదరాజస్తవంలో. తత తీరవనావళి అంటూ ఒక శ్లోకం ఉంటుంది, గుర్తు చేసుకోండి. కరుణారసవాహి వీక్షణోర్మే అనేటటువంటి శ్లోకం వరదరాజస్తవంలో ఉండేటటువంటి శ్లోకం. సముద్రంలో ఒక వంతెన ఉంది, సముద్రం తీరంలో చెట్ల వరుసలు ఉన్నాయి అన్నారు. సముద్ర తీరంలో దట్టంగా పెరిగినటువంటి వృక్షముల యొక్క వరుసగా తతతీర వనావళి అన్నారు కనుబొమలని. అలాగే సేతువుగా 35వ శ్లోకం వరదరాజస్తవంలో సేతువుగా నాసికని వర్ణించారు. నాసికే అక్కడ సేతువు అయింది అంటే సముద్రాన్ని 2 భాగాలుగా చేస్తోంది అంటూ ఇటు అటు 2 సముద్రం 2గా విడినట్లుగా ఉంది నేత్రములు అన్నారు. అంచేత ఇక్కడ ఇక్షుచాపాలు కాకుండా, ధనస్సు మాత్రమే కాకుండా తత తీర వనావళి అనే ఒక భావనని కూడా మనం కూరత్తాళ్వాన్ భావనని కూడా తలుచుకుంటూ ఇప్పుడు
నేత్రాలని మనం తెలుసుకోబోతున్నాం. రంగనాథుని యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి ఆ దివ్యమైనటువంటి అవయవాలలో నేత్రాలు మనకి ప్రధానమైనవి అని, ఆ నేత్రాలని చూపించే లౌకికమైనటువంటి అందానికి మురిసిపోయేటటువంటి వారిని కూడా మా రామానుజుల వారు మార్చేరు అని చెప్తున్నారు. యామునాచార్యుల వంటి వారినే రంగనాథుణ్ణి చూపించి రాజ్యాన్ని విడిపించి రంగనాథుని సేవకులుగా చేశారు నాథమునుల శిష్యులు. అలాగే ధనుర్దాసుని లౌకికమైనటువంటి సౌందర్యం కంటే ఇదిగో ఈ అద్భుతమైనటువంటి సౌందర్యం చూడు అని నేత్ర సౌందర్యాన్ని చూపించారు. అంచేత ఇప్పుడు మనం ఈ శ్లోకాలను అనుసంధానం చేసుకుంటున్నప్పుడంతా రంగనాథుడి దృష్టంతా మన మీదే ఉంది అనే భావనతోటి అందమైనటువంటి ఆ నేత్రాలని మనం సేవించాలన్నమాట. ఇవి చెప్తూ ఉంటే సందేహం కలుగుతోంది కొత్త వాళ్ళకి మరీని. ఎందుకంటే ఇంత వివరంగా ఈ శ్లోకాలు వింటున్నాం కానీ అక్కడ ఒక్క నిమిషం నిలబడితే కనుబొమ్మలు ఎక్కడ చూస్తాం మేము అనేటటువంటి సందేహం మీలో కడగచ్చు. కళ్ళు చూడడమే కుదరదు, అలాంటిది కనుబొమ్మలు ఎక్కడ మేము చూడగలుగుతాము? ఇలా ప్రత్యవయవ దర్శనం మనకు ఎలా కుదురుతుంది అంటే, అందుకే ఈ కంటితో చూడలేకపోయినా మనోనేత్రంతో మనం దర్శించగలుగుతాము. కనుక ఇప్పుడు మనం ఈ సన్నివేశాలని, ఈ అవయవ సౌందర్యాన్ని, ఈ అందాన్ని మనం మనోనేత్రంతో దర్శించగలగాలన్నమాట. అందుకని మనస్సులో మనం ముందు ఆ రూపాన్ని అంతటినీ అలా భావించుకొని అప్పుడు ఈ చర్మచక్షువులతోటి రంగనాథుణ్ణి సేవించబోతున్నాం. అది మనం చేస్తున్నటువంటి ఈ వ్యాసంగానికి ఫలితం. నిజానికి రంగనాథుడు ఇక్కడ మనకి కొత్త పుస్తకంలో ఒక పేరాగ్రాఫ్ ని ఎక్స్ట్రాగా రాశారు. అది కొత్త పుస్తకంలో కొన్ని మంచివి మరి కొన్ని కలిపి మనకి ఇచ్చారు అని అంటున్నాను చూసారా. అందులో ఈ శ్లోకం దగ్గర మీరు ముందు చూడండి, వ్యాఖ్యానం దగ్గర చూడండి, వరివస్య అని ఒక పేరాగ్రాఫ్ ఉంది. ఆ పేరాగ్రాఫ్ కిందని 378 పేజ్ 378 పేజ్లో ఒక మంచి మాట రాశారు. సులభమైన మాట చూడండి. నేత్రము అనగా నడుపునది అని అర్థం, నడిపేది అని అర్థం అన్నమాట. భగవానుని సన్నిధానమునకు భక్తులని చేర్చునది సా స్వామి నేత్ర సౌందర్యమే. 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, యామునాచార్యుల వారు, ధనుర్దాసు. ఇదే మనకి నిదర్శనం అన్నమాట. ఆ నేత్ర సౌందర్యమునను మన మనస్సుకి ఎవరి దగ్గరికి చేస్తారు? నేత్ర సౌందర్యం మనని ఆయన దగ్గరికి చేర్చుకుంటుంది. కానీ అసలు నేత్రాలంత అందంగా ఉంటాయి అని మనకు తెలియాలి కదా ఫస్ట్. అలా మన దగ్గరికి నేత్ర సౌందర్యాన్ని తీసుకుని వచ్చేవి ఏవి అని అంటే, నేత్ర సౌందర్యాన్ని వర్ణించు ఈ 3 శ్లోకములు అన్నారు. ఇది మనకి మంచి హింట్ అన్నమాట. ఈ 3 శ్లోకాలలో స్వామి నేత్ర సౌందర్య దర్శనం మనం చేసి ఆ నేత్ర సౌందర్యం మనని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళేటట్లుగా ఉంటుంది అని భావన చేసుకుంటూ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. 98వ శ్లోకం. కృపయా పరయా కరిష్యమాణే సకలాంగం కిల సర్వతోక్షి నేత్రే ప్రథమం స్రవసి సమాస్తృణీతే ఇతి దైర్ఘ్యేణ విదంతి రంగనేతుః. సులభమైనటువంటి శ్లోకాలే. ఇందులో క్రియాపదం విదంతి. శ్లోకం కూడా మరొకసారి చదువుతున్నాను, గమనించండి. కృపయా పరయా కరిష్యమాణే సకలాంగం కిల సర్వతోక్షినేత్రే ప్రథమం స్రవసి సమాస్తృణాతే అని ఉంటుంది, సమాస్తృణీతే అని ఉంటుంది. 2 పాఠాలు ఉన్నాయి. ఎవరి దాంట్లో ఏదున్నా కంగారు పడకండి. ఒకవేళ చదివినా గ్రూపుల్లో ఇది అవునా కాదా అని సందేహం కూడా పడకండి. సమాస్తృణాతే అన్న ఒక పాఠం, సమాస్తృణీతే అనేది కూడా ఒక పాఠం ఉంది. ఎలా ఉంటే అలా అలవాటు చేసుకోండి, అది దోషం కాదు. ఇది దైర్ఘ్యేణ విదంతి రంగనేతుః. ఇది శ్లోకం. ఇందులో క్రియాపదం విదంతి అనేది క్రియాపదం. విదంతి అంటే తెలుసుకుంటున్నారు అని అర్థం. ఇక్కడ కర్త ఎవరు అంటే అందరూ అనే అర్థంలో. మహానుభావులు, జ్ఞానులు తెలుసుకుంటున్నారు అనే అర్థంలో చెప్తున్నారు. ఎలా తెలుస్తోంది, ఎలా తెలుసుకుంటున్నారు అనే చోట కర్త ప్రత్యేకంగా చెప్పబడలేదు. తెలుసుకుంటున్నారు అంటే అందరికీ ఆ రకంగా తెలుపబడుతోంది, తెలియబడుతోంది అనే అర్థంలో
చెప్తున్నారనమాట. మరి రంగనేతు అని ఒక పదం ఉంది కదండి, ఆ రంగనేతు అనేది క్రియ కాదా అంటే కాదు, అది షష్ఠీ విభక్తి అంతం. రంగనేత యొక్క అని అర్థం అన్నమాట. అది ఎక్కడికి అన్వయం వేస్తుంది అంటే ఆయన యొక్క నేత్రములు అని రంగనేతు దైర్ఘ్యేణ అంటూ ప్రారంభం చేస్తారు. రంగనేతు అనేది ఇందులో క్రియాపదం కాదు. రంగనేతు నేత్రే అనేది మనం సమన్వయం చేసుకోవాలన్నమాట. ఇక్కడ తమాషా ముందు గుర్తించండి పదప్రయోగంలో. అందుకే ఇందాక నేను మీకు స్మయహర, స్మరసర ఇలాంటి పదాలని ఒక్కసారి జ్ఞాపకం చేశాను. ఇక్కడ పదాలు రెండు ఉన్నాయి చూడండి. నేతుహు అంటే నేత అనే ఒక పదం ఉంది, నేత్రే అని నేత్రము అని ఒక పదం ఉంది. నేత అన్న నేత్రము అనన్నా నడిపించేది అనే అర్థం అన్నమాట. ఏదైతే మనని ముందుకి తీసుకొని వెళుతుందో నీయతే అనేనా అని దానికి విగ్రహవాక్యం చెప్తున్నారు. పదాలు ఏమిటి అంటే ఒకటి నేతృ శబ్దం, మరొకటి నేత్ర శబ్దం. వినండి జాగ్రత్తగా, మీకు సంస్కృతం వచ్చేస్తుంది. నేతృ శబ్దం అంటే తాకి వట్రసుడి ఉంటుంది. ఆ నేతృ శబ్దం శబ్దస్వరూపం అది. ఆ పదం ఎలా తయారవుతుంది అంటే నేత, నేతారౌ, నేతారహ అని నేత అని తయారవుతుంది. శబ్దం మాత్రం నేతృ శబ్దం అన్నమాట. అలాగే నేత్రము అంటే కన్ను అనే అర్థంలో ఉండేటటువంటి పదం తాకింద రావొత్తు, వట్రసుడి కాదు. వట్రసుడి అంటే అరుకారం అచ్చులలోది. రా అంటే రేఫా అంటే హల్లులలో ఉండేటటువంటి యారాలావాలలో రా అన్నమాట. రెండు పదాలు ఇవి. నేతృ పదం ఒకటి, నేత్ర పదం ఒకటి. ఈ రెండు పదాలని ప్రయోగిస్తూ తమాషా చేస్తున్నారు. రెండు పదాలకి అర్థం ఒకటే. రంగనేత అంటే శ్రీరంగంలో ఉండేటటువంటి మనని నడిపించేటటువంటి స్వామి శ్రీరంగనాథుడు అని అర్థం. నేత్రే అంటే ద్వివచనం నేత్రములు అని అర్థం అన్నమాట. నేత్రమే నడిపిస్తుంది మనని. ఎక్కడికైనా తీసుకెళ్ళాలా కళ్ళు లేకుండా మనం నడవగలమా? కనుక మనం నడిపించేదేది నేత్రం అవుతుంది. నేత అంటే నాయకుడు, రంగనేత అంటే రంగనాయకుడు. నాయకుడే మనని నడిపిస్తాడు. వాళ్ళు ఎలా వెళితే మనం అలాగా వెళతాం అన్నమాట. అర్థస్ఫూర్తి రెండిటికి ఒకటే, కానీ పదాలు రెండో వేరు. ఆ రెండు పదాలని ఇక్కడ ప్రయోగిస్తున్నారు. రంగనేత అనే ప్రయోగం నేత్ర వర్ణనంలో నేత్ర శబ్దాన్ని ప్రయోగించడంలో భట్టరు వారి యొక్క చమత్కారం మనకి ఇక్కడ తెలుస్తుంది అని చెప్తున్నారు ఇందులో. ఇప్పుడు ఈ నేత్రాలు ఏం చేస్తున్నాయిట అంటే ఒక ఆలోచన చేసాయిట. ఎలాగా అంటే చాలటం లేదు అని అనిపించింది వాటికి. ఇల్లు సరిపోవటం లేదండి. ఇంతకు ముందైతే మేమిద్దరమే ఉండేవాళ్ళం, ఇప్పుడు పిల్లలు మనవలు వచ్చాక ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది అని అనుకుంటాం. ఇల్లు చాలదు మనకి. అలాగే అంత దాకా ఇంటి దాకా ఎందుకు చెప్పండి, మనం ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు ఒక బ్యాగ్ సర్దుకుంటాం, ఒక పెట్టె సర్దుకుంటాం, ఒక సూట్ కేసు సర్దుకుంటాం. ఆ సూట్ కేసు ఏమిటో ఎంత మనం మార్చుకుంటున్నా, ఆ బ్యాగులు మార్చుకుంటున్నా ఎప్పుడు ప్రయాణానికైనా ఆ బ్యాగు ముందే నిండిపోతుంది. ఈ బ్యాగ్ చాలదు, ఇంకో చిన్న సంచి పెట్టుకోవాలి, ఇంకో చిన్నది పెట్టుకోవాలి, ఇంకొకటి ఏదో భిక్షాపర్ పెట్టుకోవాలి అనే పిచ్చి మనకు ఉందా లేదా? అంటే దాని సైజుతో మనకి సంబంధం లేదు. మన అవసరాలు మాత్రం ఆ సైజు మించినవే ఎప్పుడూ అవుతూ ఉంటాయి కదా. చాలకపోవడం అనేది ఇది ఒక్కటి. ఇప్పుడు ఇల్లు చాలలేదంటే సరిగ్గా అన్వయించదు. ఎందుకంటే ఇప్పుడు ఇళ్ళు పెద్దవి, మనుషులు చిన్నవాళ్ళు కాబట్టి, తక్కువ వాళ్ళు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ కంటే ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్ గా ఉంటుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని అనుకుంటాం, కానీ లెస్ లగేజ్ ఎప్పుడూ ఉండదు, అది చాలకుండానే ఉంటుంది. అలాగే పాపం పెరుమాళ్ళకి, రంగనాథుడికి కూడా అలాంటి ఇబ్బందే వచ్చిందిట. ఎక్కడొచ్చింది అంటే ఈ కళ్ళు పట్టటం లేదు అని అనిపిస్తోందిట ఆయనకి. కళ్ళు పట్టకపోవడానికి కళ్ళు అనేవి ఒక బ్యాగ్ అనుకోండి. ఆ బ్యాగ్ లో నింపినటువంటి వస్తువు ఏది అంటే కృప అనేటటువంటి వస్తువుని నింపుతున్నాడు. కరుణ అనేటటువంటి ఒక వస్తువు పుష్కలంగా ఉంది ఆయన దగ్గర. వస్తువు అంటే ఇక్కడ గుణం అని అనుకుంటాం. ఈ కృప ఈ కళ్ళల్లో పట్టటం లేదుట. అంటే మామూలుగా కళ్ళకు ఉండాల్సినటువంటి స్థలంలో ఉన్న ఆ దైర్ఘ్యం ఈ కృపకి చాలటం లేదు. అంటే కృప ఆధేయం అవుతోంది, ఆ నేత్రము ఆధారం అవుతోంది అనమాట. ఆధార ఆధేయ భావం అని మనం నవవిధ సంబంధాలలో చెప్తూ ఉంటాం కదా. అలాగా ఆధారమేమో నేత్రం,
ఆధేయం, అందులో ఉన్నటువంటి ఆ రసం ఏది అంటే కృప అనేటటువంటి ఒక వస్తువు ఉంది, గుణం ఉంది, ఆ రసం ఉంది. అది అధికంగా ఉంది. ఎందుకు అధికంగా ఉంది అంటే అంతే, అదే అది ఆ స్వభావం ఆయనది అలాంటిది. ఆ కృపని ఎక్కువగా చూపిద్దాము అని అనుకుంటున్నాడు ఆయన. ఆ కృపని ఎక్స్ప్రెస్ చేయటానికి ఆధారం నేత్రమే అవుతుంది. ఆ నేత్రంలో ఆ కృప పొంగి పొరలిపోతోంది అనమాట. అందుకని అయ్యయ్యో జిప్పు ఊడిపోతోంది, ప్రతిసారి ఈ బ్యాగ్ పట్టుకెళ్తూనే ఇందులో కూరేస్తున్నాము, అందుకని దీన్ని కొంచెం విస్తృతి చేద్దాము అని 2 జిప్పులున్న 3 జిప్పులున్న బ్యాగులు తీసుకుంటాను చూసారా, వెళ్ళేటప్పుడైతే ఒకటి, తర్వాత విప్పి విప్పి మరి దాన్ని ఇంత బ్యాగ్ చేసుకుంటాం కదా, అలాగే ఇప్పుడు స్వామి కూడా ఇంత బ్యాగ్ చేసుకుంటున్నాడు అనమాట. అంటే ఆ నేత్రాలు ఉన్నది పరిధి చాలక ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు అంటే మొత్తం ఒళ్ళంతా కంటిని విస్తరింప చేసేద్దాం అని అనుకుంటున్నాడు. ఆ ఒంట్లో ఉండేటటువంటి ముఖంలో ఉండే మిగిలిన అవయవాలన్నీ కళ్ళే చేసేద్దాం అని ఆ కంటిని ఎక్స్పాండ్ చేస్తున్నాడు అనమాట ఆయన. ఎందుకని అనంటే ఈ కృపయా, ఇప్పుడు శ్లోకం చూడండి, కృపయా పరయా కరిష్యమాణే, పరయా కృపయా అంటే చాలా అధికమైనటువంటి కృపయా, కృపచేత సకలాంగం మొత్తం అన్ని అంగములని కూడా అక్షి కరిష్యమాణే అనేది కూడా అవాంతర క్రియ చేసే సందర్భంలో అని అర్థం అన్నమాట. ఇప్పుడు రంగనాథుడికి కృప అధికంగా ఉంది, అందరి మీద చూపించాలి అని ఉంది. ఆ చూపించడానికి తగినటువంటి ఒక ద్వారం నేత్రాలు, ఆ నేత్రాలలో ఆ కృప ఇమడడం లేదు. ఆ ఆధిక్యానికి తగినట్లుగా కంటి విస్తారాన్ని పెంచాలి అని అనుకుంటున్నాడు. పెంచాలంటే ఏం చెయ్యాలి అంటే శరీరం అంతా కన్నుంటే చాలు అని అనుకున్నాడు. ఇంకే అవయవాలు అక్కర్లేదు, ఎందుకంటే ఆయనకి చెవి అక్కర్లేకపోయినా వింటాడు, ముక్కు అక్కర్లేకపోయినా వాసన చూస్తాడు, ఆయనకి ఆ శక్తి ఉంది. కాబట్టి వీళ్ళకి తెలియడం కోసం నేత్రం కావాలి కనుక నేత్రాలను పెంచేద్దామని అనుకుంటున్నాడు. సకలాంగం మొత్తం శరీరం అంతా కూడా అక్షి కరిష్యమాణే నేత్రముగానే చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగింది ఆయనకి. అందుకని రంగభర్తు నేత్రే, ఆయన కనిపించలేదు, రంగభద్రుని యొక్క నేత్రాలకి అనిపించింది అనమాట. పట్టటం లేదు, పెరుగుదాము అని రంగభర్తు నేత్రే, రంగనాథుని యొక్క నేత్రములో ఒళ్ళంతా నేత్రములుగానే అయిపోవాలి అనేటటువంటి ప్రయత్నంలో మొదటి స్టెప్ ఏం వేసేయట, ప్రథమం మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ఇంట గెలిచి రచ్చగలవాలి అని అంటారు. అలాగే ఎక్కడో జయించుకొని వచ్చి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళని జయించడం కాదు, పక్క వాళ్ళ మీద ముందు కబ్జాలు. ఇది బాగా తెలుస్తుంది భూ కబ్జాలు చేసే వాళ్ళకైతే, ఇది చాలా అద్భుతంగా అలవాటు పడుతుంది. ఎందుకంటే మన ఇంటి పక్కన ఉన్న చిన్న జాగాని ఆక్రమించడంతో ప్రారంభించి ఆ తర్వాత మొత్తం కాలనీ అంతా మనదిగానే చేసేసుకునేటటువంటి ఒక స్కిల్ ఎలా ఉంటుందో, అలాగే ప్రథమో మొట్టమొదట ఈ నేత్రాల ప్రయత్నంలో ఎవరు దొరికారట, శ్రవసి చెవులు దొరికాయట. ఈ కళ్ళు ఎంతవరకు వచ్చాయి అంటే చెవుల దాకా పెరిగిపోయాయి, కబ్జా చేసేసాయి అనమాట. మొత్తం వాటి స్థలాన్ని కూడా ఇవే ఆక్రమించేస్తున్నాయి. ప్రథమం మొట్టమొదటిగా శ్రవసి సమాస్తృణీతే, ముందు చెవులని ఆక్రమిస్తున్నాయి, చెవుల దాకా వ్యాపించేస్తున్నాయి. ఈ హద్దు రాయిలు ఏవైతే ఉన్నాయో అవి జరిపేస్తున్నాయి. జరిపేసి ఎక్కడి వరకు అంటే పక్క వాళ్ళ భూమి వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట, మనదిగా చేసుకునేటటువంటి ప్రయత్నంలో. అలాగే నేత్రాలు కూడా ఎక్కడ ఆక్రమించేస్తున్నాయి, శ్రవసి సమాస్తృణీతే, కర్ణద్వయం వరకు వ్యాపించేస్తున్నాయి. అంటే ఆ కర్ణాంత విశ్రాంతములైనటువంటి లోచనములు అని చెప్పడంలో ఎంత అద్భుతమైన చమత్కారాన్ని చూపిస్తున్నారు అంటే, అవునా మీకలా తెలిసిందండి, మీరు ఇంత పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా, మీతో చెప్పాయా కళ్ళు, లేదా మీకేమైనా మెసేజ్ వచ్చిందా వాట్సాప్ లో కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కానీ మీకేమైనా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందా వాటి ప్లాన్ ఇది అని మీకు ఎలా తెలిసింది అంటే, అయ్యో చూస్తే తెలియటంలే అంటున్నారు. ఇది దైర్ఘ్యేణ
విదంతి. అంతే. ఆ వైశాల్యం చూస్తే మీకు అర్థం కావడం లేదండి. ఇంత భూమి ఒక్కడికి ఎలా అవుతుందండి కబ్జా చేయకపోతే అని ఎవరైనా ఎలాగైతే కన్ఫర్మ్ చేస్తారో అలాగే ఇది దైర్ఘ్యేన విదంతి. ఆ కంటి యొక్క ఆ దైర్ఘ్యం ఉంది, ఆ వైశాల్యం ఉంది, ఆ పొడవు ఉంది, అంతవరకు వ్యాపించి ఉంది కాబట్టే బహుశా ఈ చెవులని ఆక్రమించేస్తోంది. చెవులతో ఆగదు సుమండి, ఇది వైరస్, ఇది ఇంకా పాకుతుంది, సకలాంగం వరకు వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒక విషయం దీన్ని చూస్తేనే అర్థమవుతోంది. అభిజ్ఞులైన వారందరూ చెప్పకుండానే మెసేజ్లు ఏం అక్కర్లేదు, వాళ్ళకి తెలిసిపోతుందండి అంతే. ఇతి దైర్ఘ్యేణ విదంతి రంగనేతు. రంగనేతు నేత్రములో ప్రయత్నం వాటి వైశాల్యంతో తెలుస్తోంది అంటున్నారు. ఇందులో మామూలుగా ఇక్కడ స్వామి యొక్క కృప అపారమైనది. ఆ కరుణ కళ్ళల్లో ప్రస్ఫుటంగా తొణికిసలాడుతుంది. ఆ కరుణని పట్టి ఉంచటానికి చాలనివి అనిపిస్తున్నాయి. అందుకే కళ్ళంతా విశాలంగా పరచుకుని ఉన్నాయి అనేదాన్ని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఇక్కడ ఒక చమత్కారాన్ని మనకి చెప్తారు. ఈ శ్లోకము తర్వాతి శ్లోకము కూడా స్వామి యొక్క నేత్రవర్ణంలోనే ఉంటుంది అని అనుకున్నాము. ఇది తిరుప్పాణర్ భావనని అనుసరించి చేస్తూ ఉండేటటువంటి ఒక వర్ణన అనేది మనం ముందుగా తెలుసుకుందాం. తిరుప్పాణర్ ఆపాదమస్తకం స్వామిని సేవించారు. అందులో నేత్ర సౌందర్య అనుభవం చేసినది 8వ పాసురంలో. కరియవాగి పుడై పడిందు పరందు మిళిర్ందు అంటూ వస్తుంది. ఆ విశేషణాలన్నీ మనకి తర్వాత వస్తాయి. అసలు నేత్రానికి ఇంత పట్టుదల ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఆ పాసురం దగ్గర ఒక మహానుభావుడు అందంగా వ్యాఖ్యానం చేస్తూ భట్టరు వారి ఈ శ్లోకాన్ని అక్కడ ప్రమాణంగా చూపిస్తారు. గమనించండి. భట్టరు వారి తర్వాత వారు ఇప్పుడు చేసినటువంటి వారు అழகிய మణవాళ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి ఒక మహానుభావులు. మనం అమలనాదిపురాన్ని మనం చదివేసుకున్నాం కదా, అందుకే ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. పెరియవాచాంబిళ్ళై మణిప్రవాళ వ్యాఖ్య ఉంది, అழகிய మణవాళ పెరుమాళ్ నాయనార్ తమిళ మణిప్రవాళ వ్యాఖ్య ఉంది. అలాగే వేదాంత దేశకుల మునివాహన భోగము అనేటటువంటి వ్యాఖ్యానం, 3 వ్యాఖ్యానాలు ఉన్నాయి అని అప్పుడు మనం చెప్పుకున్నాం. అందులో అழகிய మణవాళ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి వారు ఈ 8వ పాసురం దగ్గర కళ్ళు ఇంత విస్తరించి ఉండడానికి కారణం ఏమిటి, ఎందుకు ఒళ్ళంతా కళ్ళు అయిపోవాలని అనుకుంటున్నాయి అనడానికి ఈ శ్లోకాన్ని ఉదాహరణ చేస్తూ అందమైన వ్యాఖ్యానాన్ని రాస్తారు. ఆ వ్యాఖ్యాన పంతుల్ని యథాతథంగా మనకి ఇక్కడ ఇచ్చారు. సమయాన్ని బట్టి మనం అనుసంధానం చేసుకుందాం. అర్చరాది కూడా నిన్న మనకి పెండింగ్ ఉండిపోయింది, సమయాన్ని బట్టి చేసుకుందాం. మనం ఇక్కడ కళ్ళకి ఒక విషయం నచ్చటం లేదుట. ఎవరి నేత్రాలకి అంటే రంగనాథుని యొక్క తిరుముఖ మండలంలో ఉండేటటువంటి నేత్రాలు. ఇవి కూడా చేతనములు అని అనుకుంటున్నాం మనం. ఎందుకు నచ్చటం లేదు, ఏ విషయం నచ్చటం లేదు అనంటే అందరికీ ఒక్కలాగే ఉంటే ఎలాగా అనేదే ఇక్కడ డౌట్ అన్నమాట. ఇప్పుడు మీరున్న స్టేజ్లో 12 గ్రూపులలో స్టేజ్ ఎలా ఉంది, మీ స్థాయి ఎలా ఉంది అనంటే ఇవాళ ఒకరికి టెస్ట్ అయ్యి వాళ్ళు చెప్తూ ఉంటే అమ్మో మనం రేపు చెప్పగలమో లేదో అనేటటువంటి బెంగతో రాత్రంతా నిద్ర పట్టడం లేదు. రేపు మనం చెప్పేసిన తర్వాత మరొకరికి రేపు మన పరిస్థితి ఏమిటో అనేటటువంటి బెంగ ఉంది. ఇప్పుడు ఎందుకు ఆ బెంగ ఉంది అంటే వాళ్ళలా మనం చెప్పలేమేమో ఇంకా ప్రాక్టీస్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అలా అవుతుంది. ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది, దిట్టలు అయిపోయారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకంటే నేను బాగా చెప్పాను, అయినా నాకు వాళ్ళకి ఒకేలా మార్కులు వచ్చాయి అనేటటువంటి పోటీ మొదలవుతుంది. మన టీంలో ఉండదు, సాధారణంగా మామూలుగా స్థాయి పెరిగిన తర్వాత ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి 10 మార్క్సే, నాకు 10 మార్క్సేనా, నేనైతే నాన్ స్టాప్ గా చెప్పాను, వాళ్ళైతే మధ్య మధ్యలో ఆగుతూ చెప్పారు, మరి ఇద్దరికి ఒకేలా మార్కులు ఉంటే ఎలాగా అనే పోటీ వస్తుందా రాదా? వస్తుంది కదా, సాధారణంగా ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ రంగనాథుడు అర్చామూర్తి విగ్రహానికి ఉండేటటువంటి నేత్రాలకి ఎవరితో పోటీ వస్తుంది అంటే పరమపదనాథుడి నేత్రాలతోటి విభవమూర్తి నేత్రాలతోటి పోటీ వస్తుంది. మరో 2 ఉన్నారు, కానీ వాళ్ళిద్దరూ అందరికీ అందుబాటులో ఉండరు. అంతర్యామి మనకే అందుబాటులో ఉండడు, వ్యూహమూర్తి అందరికీ అందుబాటులో ఉండడు, పరిమితంగా వెళ్ళిన వాళ్లే చూసొస్తారు. అంచేత వీళ్ళ ముగ్గురు అయితే
ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటారు. అక్కడ కొంతమంది ఎప్పుడు చూస్తారు, ఇక్కడ కొంతమంది ఎప్పుడు చూస్తారు. మధ్యలో విభవమూర్తిని కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఈ కళ్ళు అనుకుంటున్నాయట, రంగనాథుడి నేత్రాలకు అనిపిస్తుందిట, ఆ పరమపదంలో ఆ నిత్యసూరులకి ఎప్పుడూ చూపించేటటువంటి కళ్ళు రెండే. ఎందుకంటే నిత్యసూరులకి నేత్ర సౌందర్యాన్ని అనుభవింప చేస్తున్నాడు స్వామి. ఆ నిత్యసూరులకి ఆనందం కలిగించడం కోసం వాళ్ళని కటాక్షించడాన్ని రెండు నేత్రాలతోటే కటాక్షిస్తున్నాడు ఆయన. నిత్యసూరులకి కొత్త చెప్పండి, వాళ్ళు ఏంటో బాగా కాచి వడపోసి ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చేపల లాంటి వారు. చేపలు ఎప్పుడూ నీటిలోనే ఉంటాయి. వాళ్ళెప్పుడూ భగవంతుని యొక్క అనుగ్రహంలోనే మునిగి ఉండేవారు. ఆ చేపకి తీసుకెళ్లి కొంచెం నీరు పోస్తాం అనుకోండి, ఏమిటి ప్రయోజనం? అవి నీటిలోనే ఉంటాయి, నీరే వాటికి ఆధారం, నీటిలోనే తేలియాడుతూ ఉంటాయి. అలాగే నిత్యసూరులకి తన నేత్ర సౌందర్యాన్ని అనుభవింప చెయ్యడమైనా లేదా తన కరుణని చూపించడమైనా మీనుక్కు తన్నీర్ అంటారు. అంటే చేపకి నీరు పోసినట్లుగా చెయ్యడం. అంచేత అదేం పెద్ద కష్టం కాదు, రెండు నేత్రాలు అక్కడ సరిపోతాయి అనుకున్నారు. ఇక విభవమూర్తిగా ఆయన కిందకు వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన దృష్టి చాలా మంది మీద పడి, శబరి కింద చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి అంటుంది శబరి. అలాగే మాలాకారుడి దగ్గరికి వెళ్ళాడు, విదురుడి దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళందరినీ అనుగ్రహించాడు విభవమూర్తిగా. అప్పుడు రెండు నేత్రాలే ఉన్నాయి ఆయనకి. సరే, అప్పుడు అదే తాత్కాలికంగా, ఇది టెంపరీగా వీళ్ళకి కనిపిస్తాడు, తర్వాత వెళ్ళిపోతాడు కాబట్టి సరే ఏదో మేనేజ్ చేశాడు. ఆ రెండు కళ్ళతోటే వాళ్ళని అనుగ్రహించాడు. కానీ ఇప్పుడు రంగనాథుడిగా అర్చామూర్తిగా ఈ లోకంలో ఆయన అవతరించి ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడండి ఇక్కడ ఆయన అంటే? ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆయన పడుకొని ఉన్నాడు అంటే మీరు పొరబడుతున్నారు, నిద్రపోతున్నాడని కాదు. ఆయన ప్రాయోపవేశం చేస్తున్నాడు, ఆయన ఒక ధర్నా చేస్తున్నాడు. ఆయన ఒక నిశ్చయంతో నేను ఇక్కడి నుంచి లేవను. ఎప్పటిదాకా లేవను అంటే ఈ సంసార మండలంలో ఉండేటటువంటి వాళ్ళనందరినీ అనుగ్రహించేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను అన్నట్టుగా పడుకున్నాడు అనమాట ఆయన. ఆనాడు భరతుడు ఎలాగైతే రామచంద్రుడు పర్ణశాల దగ్గర పడుకొని నువ్వు మళ్ళీ వెనక్కి వస్తానంటే కాని నేను ఇక్కడి నుంచి కదలను అని ఆయన అక్కడ పడుకున్నాడు. నువ్వు నాకు తోవిస్తే కాని నేను ఇక్కడి నుంచి కదలను అని రాముడేమో సముద్రుడి దగ్గర. బహుశా వీళ్ళ అన్నదమ్ములందరికీ ఇలాంటి ధర్నాలు అలవాటు అయి ఉంటాయేమో, అందుకని ఈయన ప్రాయోపవేశమే ఆయన ప్రాయోపవేశమే. ఏమైనా అంటే పడుకుంటారు అడ్డంగా, ఇక్కడి నుంచి లేవమంటారు, ఇదెక్కడి గోలా అని. అదొక బాగుంది ఈ ఉపాయం అని అనుకున్నాడు. బహుశా రఘువంశాన్ని చూసే రంగనాథుడు కూడా ఇదే బాగుంది అని అనుకుంటున్నాడు. ఎక్కడో సత్యలోకంలో ఉంటే ఎవరు చూడరు అని ఇక్కడ రఘువంశం దగ్గర నుంచి కూడా ఈ శ్రీరంగానికి వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ పడుకుందాం అనుకున్నాడు. ఎందుకంటే ఇది వైరల్ అవడానికి అవకాశం ఉంది, అందరూ ఇక్కడ చూస్తారు. ఏమిటి ఇలా పడుకున్నాడు, ఏమిటి ఇలా పడుకున్నాడు అంటే ఈ సంసార మండలంలో ఉండే వాళ్ళందరూ తరించేంత వరకు అని ఆయన పడుకున్నాడట అక్కడ. వీళ్ళు తరించడం అనేది సాధ్యమా? ఇదెలాంటిది అంటే అసలు ఆయన అక్కడ ఒకడు ఉన్నాడన్న స్పృహ కూడా లేకుండా ఆయన మించే తిరిగేసే జనం మనం అందరం కూడా. ఈ సంసార మండలంలో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పాప ఏదో పెద్ద ఆయన మన కోసం పాట పడుతున్నాడు, ఆయన మాట విందాం అనుకునే రకాలవా మనం. కాలు తగిలిస్తాం, చెయ్యి తగిలిస్తాం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, అసలు పట్టించుకోకుండా ఉంటాం. మనందరం తరించడం అంటే అయ్యే పనా? కాదు కదా. అయినా మనం ఏం చేసినా సహిస్తున్నాడు, మన కోసమే ఆయన ఇక్కడ ఉంటున్నాడు. అంటే ఇప్పుడు చూడండి, పరమపదనాథుడిలో ఉండే దయ అది ప్రకటించడానికి రెండు కళ్ళ, విభవమూర్తులలో ఉండేటటువంటి కరుణ అది ప్రకటించడానికి రెండు కళ్ళ, అర్చామూర్తిలో ఉండేటటువంటి కరుణ అది మనమే నిత్యసూరులమా, మనమేం విదురుడు లాంటి భక్తులమా, శబరి లాంటి భక్తులమా? కాదే. అస్సలు నిర్లక్ష్యం, విలువ తెలియక, పద్ధతి తెలియక ఇంకా 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 దిగజారిపోయేటటువంటి వాళ్ళమే. కానీ స్వామికి మన మీద అంత దయ కలుగుతుంది, మనల్ని రక్షించడం కోసం వచ్చి పడుకున్నాడే. మరి అర్చామూర్తికి స్పెషాలిటీ ఉండద్దా అని అనిపించిందిట నేత్రాలకి. ఓకే, ఒకవేళ అయితే ఇలా అవ్వాలి, లేకపోతే అలా అవ్వాలి అని అనుకున్నాయిట. ఎలాగా అంటే అర్చామూర్తికి రెండు నేత్రాలు అని మీరు ఫిక్స్ అయ్యారనుకోండి, అప్పుడు విభవమూర్తికి ఒక నేత్రం, పరమపదనాథుడికి అరనేత్రం కూడా చాలంటారు. అదే రాస్తారు వ్యాఖ్యానంలో, చాలా అందంగా ఉంటుంది, నేను కల్పించి చెప్పడం లేదు. ఈ కాంబినేషన్ లో చూస్తే, ఈ ఈక్వేషన్స్ లో మనం చూస్తే అర్చామూర్తికి రెండు నేత్రాలు ఉన్నాయి అంటే విభవమూర్తికి ఒకటే నేత్రం ఉండాలి,
లేదా పరమపదనాథుడికి అరనేత్రం కూడా సరిపోతుంది. కానీ అదేదో అందంగా ఉండదు కాబట్టి ఇప్పుడు అందరికీ 2 నేత్రాలు ఉన్నాయి కాబట్టి మనం వాటిని తగ్గించలేం, కానీ వీటిని పెంచేద్దాం అని అనుకుంటున్నాయట. అనుకుని ఒళ్ళంతా కళ్ళే చేసేద్దాము అని ఆ నేత్రాలు విజృంభిస్తున్నాయట. అందుకని సర్వాంగం కిల సర్వత అక్షి అంటారు. సకలాంగము అక్షులు కావాలి. అంతేకాదు మళ్ళీ అక్కడ ఈ పంచుకోవడం కుదరదటి అంటారు. ఇప్పుడు మనకి ఆర్ఎస్సీలో రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనకు ఒక సీట్ ఇద్దరికి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఒకళ్ళు కూర్చోవాలి, ఒకళ్ళు పడుకోవాలి, మళ్ళీ కొంతసేపు ఒకళ్ళు పడుకోవాలి, ఒకళ్ళు కూర్చో. ఇది వరకు ఉండేవి, ఇప్పుడు ఎలా ఉందో మనం అసలు ట్రైన్ జర్నీలే తక్కువ చేస్తున్నాం కాబట్టి తెలియట్లేదు. అలాగా సరేలే అని ఇంకొక అంగం దగ్గరికి వెళ్ళి సగం కన్ను సగం చెవి అన్నట్లుగా ఉండడానికి వీళ్ళు ఆ పదాలు చూడండి. సకలాంగో, తర్వాత సర్వత, అంతటా అంటే ఇంకా చెవి కనపడకూడదు, ముక్కు కనపడకూడదు, మూతి కనపడకూడదు, ఏ అవయవమైనా అక్షే అయిపోవాలి అన్నట్లుగా నిశ్చయం చేసుకున్నాయిట నేత్రాలు. అందుకే ప్రథమం శ్రవసి సమాస్తృణీతే అంటారు. మొట్టమొదట చెవులని ఆశ్రయించేయ, వ్యాపించేయ అన్నట్లుగా ఉన్నాయి అంటూ ఆ నేత్రాల యొక్క పరిధిని చాలా అద్భుతంగా చెప్తూ నేతా నేత్రం అనే 2 పదాలలో ఆయన మనని నడిపిస్తాడు, ఆయనని మన దగ్గరికి నడిపించేదవుతుంది నేత్రము, లేదా మనని ఆయన దగ్గరికి నడిపించేదవుతుంది నేత్రము అంటూ. అందుకనే ఆయన నేత్రాలు మొత్తం ఇంద్రియములన్నీ నేత్రాలే అయిపోతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి అనేదాన్ని ఆళ్వార్ల పాసరాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు అంటారు. ఇంకా దీనికి కుమార సంభవంలో ఉండేటటువంటి ప్రమాణాలు కూడా ఇచ్చారనుకోండి, కానీ మనం అంత అనుసంధానం లేదా ఇవాళ ఒక పని చేద్దాం, ఒక్క శ్లోకమే చెప్పుకుందాం. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి అవి రేపు చెప్పుకుందాము. ఈ వ్యాఖ్యాన పంక్తులని మనం పూర్తిగా అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు ఏమవుతోంది, నేత్రాలు మొత్తం మిగిలినటువంటి అవయవాలుగా అయిపోతున్నాయి. ఆ అవయవాల స్థానంలోకి ఈ నేత్రాలు ప్రకాశిస్తున్నాయి అని అన్నారు. కాళిదాస కవి ప్రమాణాన్ని ఒకటి చూపిస్తున్నారు చూడండి. అది కుమార సంభవం అనేటటువంటి కాళిదాస కావ్యంలో ఉండేటటువంటి ఒక శ్లోకం అక్కడ ఇచ్చారు. ఇవి కూడా కావ్యాలలో కూడా చాలా అందంగా ఉంటాయి. ఎలాగా అంటే పరమేశ్వరుని సేవిస్తున్నారట మిగిలినటువంటి ఆడవాళ్ళు అందరూ కూడా. ఆయన యొక్క సౌందర్యం తనివి తీరటం లేదుట. అందుకని కళ్ళతో తాగేస్తున్నారు. మన అన్నయ్యనైహి పిబామహ భట్టర్ వారి ప్రయోగం చదువుకున్నాం కదా. తమేక దృశ్యం నయనైహి పిబంత్యో నార్యో న జగ్ముహు విషయాంతరాణి. ఆయనను చూసిన తర్వాత మా స్త్రీలకు ఎవరికి మరొక విషయమే కనపడలేదు, ఆయననే చూస్తున్నారు అని అన్నారు. ఆయననే చూడటానికి నేత్రేంద్రియమే సాధనం అవుతుంది. తథాహి శేషేంద్రియ వృత్తిరాసాం. అలాంటి ఆ స్త్రీలకి మిగిలిన ఇంద్రియాలన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు వాళ్ళ శరీరంలో ఒక్క చక్షురింద్రియం మాత్రమే పనిచేస్తుంది. ఆ చక్షురింద్రియం మరొక దాన్ని దేన్ని పట్టించుకోవడం లేదు. ఆ స్వామి రూపమునందే లగ్నమై ఉంటే సర్వాత్మనా చక్షురివా ప్రవిష్ట అంటారు. ఇప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ ఏవైనాయిట కంటిలోకే దూరిపోయాయి అంటారు. అంటే మిగిలిన ఇంద్రియాలన్నీ నేత్రంలో ప్రవేశించి మరింతగా ఆ దర్శనానికి శక్తిని కలిగిస్తున్నాయా అన్నట్లుగా ఉంది అని అక్కడ వర్ణన కాళిదాస్ది. కానీ ఇక్కడ భట్టర్ వారు చెప్తున్న మాటకి అక్కడ ఉండేదానికి తేడా ఏమిటి అంటే మిగిలిన ఇంద్రియాలు చక్షువులో ప్రవేశించాయి అని అక్కడ అంటున్నారు. చక్షువు మిగిలిన ఇంద్రియాలని ఆక్రమిస్తోంది అంటున్నారు ఇక్కడ. అంటే చక్షువే మిగిలిన ఇంద్రియాలుగా అయిపోతుంది, మిగిలిన ఇంద్రియాలన్నీ చక్షువులో చేరిపోయాయి అని మనకి శటకోపుల ముడియాని అనే దశలో ఎన్నోసార్లు మనం అనుసంధానం చేసుకున్నాం కదా. ఒక్కొక్క ఇంద్రియం తను చేసే పని తాను చేస్తూ మిగిలిన ఇంద్రియాల పని కూడా తాను చెయ్యాలి అనేటటువంటి ఆశని కలిగి ఉండుట అనేటటువంటి ఒక అర్థాన్ని మనకి ఇందులో చెప్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్నామే, దానికి వ్యాఖ్యాన పంక్తులు ఉన్నాయి, ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మళ్ళీ చదువుకోలేం కాబట్టి ఒకసారి వ్యాఖ్యానంలో మనకు అది ఉంది కనుక
జాగ్రత్తగా చూడండి. అంతేకాదు ఈ శ్రీరంగరాజస్తవంలోనే నంబెరుమాళ్ల గురించి మనం అనుసంధానం చేసుకున్నప్పుడు నంబెరుమాళ్ల నేత్రాలకి ఈ విచిత్రమైనటువంటి ఒక పద్ధతి ఉంది అని అనుకుంటున్నాము. చక్షుష్మంతి గతాగతాని తైమే శ్రీరంగ శృంగారతే అనేటటువంటి ఒక ప్రయోగం గుర్తుపెట్టుకోండి. ఎక్కడది అంటే మనకి స్వామి యొక్క పురప్పాటు జరిగేటప్పుడు మనం అనుసంధానం చేసుకోవాలి అని అనుకుంటున్నాం. ఆలోక హృదయాలవో అటు ఇటు తిరిగేసరికే మనకి సమయం అయిపోతుంది. ఆలోక హృదయాలవ అనేటటువంటి శ్లోకంలో చక్షుష్మంతి గతాగతాని అక్కడే మనం చెప్పుకున్నాం. నడకలకి నయనాలు వస్తే ఎలా ఉంటుందో, కాళ్ళకి కళ్ళు ఉంటే ఎలా ఉంటుందో అని చెప్పుకున్నాం. అంటే స్వామి నేత్రాలు ముఖార విందంలోనే కాదు, స్వామి నేత్రాలు పాదాలకు కూడా కళ్ళు వచ్చేసాయా అన్నట్టుగా ఉంది. అవే నడిపించేస్తున్నాయి అని, వేరే నేత్రం అక్కర్లేదు అని ఒక అందమైనటువంటి ప్రయోగం అక్కడ మనం చేసుకున్నాం. ఇప్పుడు కేవలం నయనాలు నడకలకే కాదు, అన్ని ఇంద్రియాలు నయనాలుగానే మారిపోతున్నాయి. కారణం ఏమిటి అంటే నేత్రాలకు ఉండేటటువంటి ఒక పట్టుదల. మేం వాళ్ళకంటే ఎక్కువ అర్చామూర్తి మిగిలిన మూర్తుల కంటే ఎక్కువ కరుణామయుడు అనేది తెలియాలి అంటే, ఆ కరుణ పొంగి పొరలాలి అంటే అంతటా నేత్రాలు కావాలి అనేటటువంటి భావన. ఇప్పుడు చూడండి ఆ వ్యాఖ్యానం, తమిళం వ్యాఖ్యానం అర్థం చెప్పేసుకున్నాం కాబట్టి ఇది మనకి సులభంగానే అవగతమవుతుంది. పెరియ పెరుమాళుడయ తిరుక్కణ్గళానవై తిరుచెవియళவும் செல்ல కళ్ళు చెవుల వరకు వెళ్తే నీండిరుక్కిర పడిక్కు ஒரு నిனைవు ఉండు ఎంగిరార్ భట్టర్. అలా దీర్ఘంగా ఉండడానికి ఒక ఆలోచన ఉంది, ఒక నిశ్చయం ఉంది అంటున్నారు భట్టర్. అంటే ఈ శ్లోకాన్ని అక్కడ వారు వ్యాఖ్యానిస్తారనమాట. అదావదు ఏమిటి వాటి మనస్సులో ఉండే ఆలోచన అంటే, పెరియ పెరుమాళుడయ తిరుక్కణ్గళానవై మీనుక్కు తన్నీర్ వార్పోరైపోలే చేపకి నీరు పోసిన వారిలాగా నిత్య సూర్యులకు ముఖం కొడుతొక్కొండిరుక్కిర శ్రీవైకుంఠనాథనుక్కం కణ్గళ్ ఇరండాయ్. పరమపదనాథుడికి రెండు కళ్ళే, ராமகிருஷ்ணாத்யவதாரங்கள் பண்ணி குஹாதிகள் விதுராதிகள் தொடக்கமானாரை சிலர்க்கு அல்ப காலம் முகம் கொடுத்து விஷயீகரித்து வந்தார் போலே వెరం కయ్యోడే పోనవర్గలకు కన్నీర్ ఇరండాయ్. మిగిలిన ప్రయోజనాల కోసం వచ్చాడు, ఒకసారి వాళ్ళకి దర్శనం కూడా ఇచ్చాడు, వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి విభవ రామకృష్ణాదులకి రెండు కళ్ళే. ఇక సంసారం కీజం కొడుతాలల్లదు యజందిరేన్. ఈ సంసారం అనేటటువంటి వృక్షానికి మూలమైనటువంటి దుంప కూడా నశించేంత వరకు, దుంప ఉంటే పిలకలు పెడుతూ ఉంటుంది చూసారా, అలాగా సమూలంగా దీన్ని పోయేటట్టు చేసేంత వరకు కోయిలలే అర్చారూపియాయ్ అవ్వవర్ నికర్షంగళై పారాదే. నిశ్చయం ఎంతవరకు అంటే ఎంత టైం అయినా సరే, నేను అంటున్నాను చూసారా, ఏ గ్రూప్ అయినా మీకు టైం ఉంది అనుకుంటే నేను రెడీ అంటున్నట్లుగా రంగనాథుడు టైం నియమం పెట్టుకోలేదు. ఈ సంసారులని మార్చాలి, వీళ్ళకి సంసార సంబంధం పోగొట్టాలి అని అనుకున్నాడు. నికర్షంగళై పారాదే, వాళ్ళ తక్కువతనాలను చూడకుండా ముఖం కొడుతొక్కొండిరుక్కిర పెరియ పెరుమాళికో కణ్గళ్ ఇరండా ఇరుక్కవో కాదు, రీకౌంటింగ్ పెట్టాల్సిందే అనుకుంటున్నారు. రీవాల్యుయేషన్ అయినా చేయాలి, రీకౌంటింగ్ అయినా చేయాలి. మార్కులైతే సమానంగా లేవు, సంఖ్య అయితే సమానంగా లేదు అని అనిపించింది నేత్రాలకి. ఇవరుడయ కృపయై పార్తాల్, ఈ రంగనాథుడి కృప చూస్తే ఉడంబెల్లాం కండాగ వేణవో, ఒళ్ళంతా కళ్ళు అవక్కర్లేదా, ఆ కృప పట్టద్దా మరి అంటే ఒళ్ళంతా కళ్ళుంటేనే పడుతుంది అనమాట. ఎన్ను పార్తు ఎల్లా మండలంగళం తంగళుక్కి ఆగవేణం ఎన్నిరుక్కం రాజాక్కళ్. ఇది భూకబ్జాలు మొత్తం అంతటికీ నేనే పరిపాలకుడిని కావాలి అనేటటువంటి ఒక ఆశ, దురాశ కలిగినటువంటి రాజులు, దురాశ అనుకోలేదు పరాక్రమంతో అనుకుందా. మొట్టమొదట తంగళుక్కు ప్రత్యాసన్నరాన వన్నియరై అழிయచెయ్యుమా పోలే, తమకు దగ్గరలో ఉండేటటువంటి వారిని ఆక్రమించి వాళ్ళ మీద తమ విజయాన్ని చాటుకున్నట్లుగా పెరియ పెరుమాళుడయ అవయవాంతరంగళడయ నామే యాగవేణో, మిగిలిన అవయవాలన్నీ కూడా మేమే అయిపోవాలి ఎన్నో.
పార్శ్వస్థలంగా ఇరుక్కిరన పక్కనే ఉన్నటువంటి తిరుచెవిగళాగయ్యాలే, పక్కనే ఉన్నది బోర్డర్ కంట్రీస్ ముందు చూసుకోవాలన్నమాట, తర్వాత మిగిలిన ఖండాంతరాలకు వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నాం కదా ఆక్రమణలు ఎలా జరుగుతున్నాయో, వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు ఆక్రమించుకొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లుగా చెవిగయాగయాలే అవత్తై వెన్రు, ఆ పక్కనే ఉండేటటువంటి చెవులని జయించి అవ్వరుగే పోవదాగా ఇంకా 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 ముందుకు వెళ్ళిపోవటం కోసం ముర్పట్టు అవత్తుడనే అలై ఎరిగిరా పోలే, ఇంకా ఉద్యమిస్తూ అవి ఉత్సాహపడుతున్నాయా అన్నట్లుగా ఆయిత్తు తిరుక్కణ్గళ్ సెవిగళళవం నీండు ఇరుక్కిరపడి, ఈ నేత్రాలు చెవుల వరకు సాగి ఉండడానికి బహుశా ఉద్దేశ్యం ఇది అయి ఉంటుంది అని భట్టర్ వారి శ్లోకాన్ని అక్కడ మనకి, ఎందుకంటే మనకి నీండా అని ఒక పదప్రయోగం చేస్తున్నారు ఆ పాసురంలో. ఆ నీండుగై అలాగా పెద్దవిగా కావడానికి కారణం బహుశా ఇది అయి ఉంటుంది అని అழగే మనవాళ పెరుమాళ్ నాయనార్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు రంగనాథుడి నేత్రాలను చూస్తే మనకు అలా అనిపిస్తుంది. దైర్ఘ్యేణ విదంతి అనుకోవడానికి ఆ దైర్ఘ్యాన్ని చూసి మనం ఇలా అనుకోవాలి అని పెద్దలకి అలా అనిపిస్తుంది అని ఈ శ్లోకంలో స్వామి నేత్ర వైభవాన్ని మనకి తెలియచేస్తున్నారు. దీన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. అలాగే తర్వాత పిళ్ళలోకాచార్య స్వామిది మళ్ళీ తర్వాత కూడా వస్తుంది అనుకోండి, ఆ వచ్చినప్పుడు దాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు గీత అన్న దాంట్లో స్ఫురత అనేది కూడా మనకి తర్వాతి శ్లోకంలోనే వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ 99వ శ్లోకంలో మనకి స్ఫురిత అని వస్తుంది. అక్కడ చెప్దామని అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తాను. తనకు వచ్చిన సందేహం, దాన్ని మనం ఎలా సమాధానం, సందేహం కాదు, ఒక స్ఫురణ కలిగింది తనకి. నిన్నటి శ్లోకంలో మనకి స్ఫురత అని ఒక పదప్రయోగం ఉంది చూడండి. స్ఫురతో భ్రువావు పరిలోచనయో అని పదప్రయోగం ఉంది. స్ఫురత అని ప్రయోగం అక్కడ, అది క్రియాపదం అని మనం చెప్పుకున్నాం 96వ శ్లోకంలో. స్ఫురత అనేది ప్రథమ పురుష ద్వివచనాంత క్రియ. ఈ పదాన్ని బట్టి ఆ గీత మరొక 2 పదాలని గుర్తించింది. స్ఫురతి అని ఒక శ్లోకంలో ప్రయోగం ఉంది, స్ఫురిత అని ఒక శ్లోకంలో ప్రయోగం ఉంది. ఆ 2 చోట్ల కూడా ఇదే అర్థాన్ని తీసుకోవచ్చా అని ఒక సందేహాన్ని వ్యక్తం చేసింది. స్ఫురిత అనేది ఎక్కడుంది ఏ శ్లోకంలో? స్ఫురిత సఫర దీర్యన్నారికేళీ గుళుచ్చ అనేటటువంటి ఒక శ్లోకం, అయిపోయిన శ్లోకాలలో, అంటే వాళ్ళ పాటుకొచ్చిన శ్లోకం కాబట్టి స్ఫురిత శఫరములు అని వస్తుంది. అదే మాట మనకి తర్వాత శ్లోకంలో కూడా వస్తుంది, కానీ అడిగింది కాబట్టి వాళ్ళే వివరణ చేస్తున్నా. స్ఫురణ అంటే అక్కడ ఏం చెప్పుకున్నాము? చేపలు త్రుళ్ళి పడుతున్నాయి అని చెప్పుకున్నాం. ఆ త్రుళ్ళి పడడం కూడా కదలికే, అది భ్రూ విభ్రమం అంటే కూడా కదలికే, స్థిరంగా ఉండకుండా ఎగిసి పడడం అన్నమాట, కదులుతూ ఉండడం. చేపలు కూడా అలాగే కదులుతూ ఉన్నాయి అనే అర్థంలోనే అక్కడ చేపలు త్రుళ్ళడం అనేది ఒక ప్రయోగం కాబట్టి స్ఫురిత అనే చోట త్రుళ్ళుతున్నా అనే అర్థంలో చెప్పుకున్నాం. స్ఫురణం అంటే అక్కడ ఆ క్రియకి అదే అర్థం. ఇక మధ్యే కావేరి స్ఫురతి తదీక్షిషీయా అని మరొక శ్లోకం, గుడ్ 26వ శ్లోకం. మధ్యే కావేరి స్ఫురతి అనేది, ఆ స్ఫురతి అంటే కనిపిస్తోంది, కదలాడుతోంది అనేటటువంటి అర్థంలో ప్రకాశిస్తోంది అని మనం రంగద్వీపాన్ని గురించి చెప్పుకున్నాం చూసారా. అప్పుడు స్ఫురతి, స్ఫురతి అంటే అక్కడ మనం ప్రకాశిస్తోంది, కనపడుతోంది అనే అర్థంలో చెప్పుకున్నాం. క్రియాపదం ఎలా ఉంటుంది అంటే స్ఫురతి, స్ఫురతః, స్ఫురంతి అని ఉంటుంది. ప్రథమ పురుష అన్నమాట. అంటే దూరంగా ఉన్న వాళ్ళని గురించి చెప్పేటప్పుడు ఏకవచనమైతే స్ఫురతి అంటారు, అక్కడ రంగద్వీపం కనుక ఏకవచనంలో స్ఫురతి అన్నారు. స్ఫురంతి అనేది బహువచనమైతే సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంటుంది కదా, అందుకే ఇక్కడ స్ఫురతః భ్రువౌ, స్ఫురతః భ్రువౌ కనుబొమలు ద్వివచనం కాబట్టి స్ఫురతః స్ఫురిస్తున్నాయి, కదలుతున్నాయి అంటే ప్రకాశిస్తున్నాయి అని తాత్పర్యార్థంగా మనం అక్కడ చెప్పుకున్నాం. అంటే ఈ పదం వినేసరికల్లా ఆ శ్లోకాలలో ఆ పదాలు స్ఫురణకి రావడం అనేదే
అభినందనీయం. ఆ రకంగా మీరు ఆలోచిస్తూ అభ్యాసం చేస్తున్నందుకు మనసారా ఆనందపడుతూ ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇక మనం ఇవాళ ఆ, ఒక శ్లోకం, ఒక పాశురం, 2 పాశురాలు మాత్రమే చదువుకుందాం. తర్వాత శ్రీగుణరత్న కోశంలో శ్లోకం రేపటి శ్లోకానికి అన్వయిస్తుంది కాబట్టి రేపు శుక్రవారం కూడా కనుక రేపు ఆ శ్లోకార్థాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఇప్పుడు